సీసెట్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయాలా? లేకపోతే వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా? అంటే అప్ టు ఎగ్జామ్‌కి రీచ్ అయ్యేంత వరకు సిలబస్ కంప్లీట్ అవుతుందా? సీసాట్ ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ అండి. కానీ సీసాట్లో ఎవ్రీ పాసింగ్ ఇయర్ మనం చూస్తున్న ట్రెండ్ ఏంటంటే మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ డిస్క్వాలిఫైడ్. ఈవెన్ ఐఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది డిస్క్వాలిఫై అవుతున్నారు. కాబట్టి సీసాట్ మీరు ఎవ్రీడే 25 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్కి ముందు మీకు సీసాట్ గురించి ప్రత్యేకంగా స్ట్రెస్ పడాల్సిన అవసరం ఉండదు. ఓకే. దీంట్లో కాంప్రహెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా సార్? అర్థమెటిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటారా? అరిథమెటిక్, రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ లాజికల్ రీజనింగ్ మూడింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. కానీ ప్రతి దాంట్లోనూ డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎస్పెషల్లీ మీరు అడిగినట్టు రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఏమవుతుంది అని అంటే కాంప్రిహెన్షన్ సైజ్ పెంచుతున్నారు, దాంట్లో ఉన్న కాంప్లెక్సిటీ పెంచుతున్నారు, దానిలోంచి అడిగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని తగ్గిస్తున్నారు. బేసిక్లీ మీ యొక్క టైంని ఈట్ చేసేటట్టుగా, ఎక్కువ టైం మీది ఖర్చు అయిపోయేటట్టుగా వాళ్ళు క్వశ్చన్ని డిజైన్ చేస్తున్నారు. కాబట్టి ఎఫిషియెంట్గా, క్విక్గా ఎట్లా మనం ఆన్సర్ చేయాలి, కరెక్ట్గా ఎట్లా ఆన్సర్ చేయాలి అనేది మనం ముందే ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలి.